హాయ్ హలో అండి, నేను మీ నీరజ. బాగున్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్. బాగున్నారండి అందరూ? నేను బాగున్నాను, మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నా వంటలు చూస్తురండి, అందరికీ థ్యాంక్ యూ. నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని నా వంటలు వస్తాయండి మీ దానిక. ఈరోజు కూడా ఒక మంచి స్వీట్తో వచ్చినానండి నేను. అంటే మనం ఎప్పుడు రోజు ఇంట్లో బ్రెడ్లు తెచ్చుకుంటూనే ఉంటాం, పిల్లలకి బ్రెడ్స్ పాలు అవి తీసుకుంటాం కదండి. మన బ్రెడ్తోనే స్వీట్ పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు ఆ స్వీట్ చేసి ఇవ్వచ్చు. నేను కస్టర్డ్ బ్రెడ్ చేస్తున్నానండి, చాలా బాగుంటుంది. మా ఇంట్లో చేస్తాను నేను. మంచి ఇంకా సమ్మర్లోనైతే కూల్గా మంచి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. అది ఎట్లా చేయాలో చూద్దాం రండి. మనకు కావాల్సింది కస్టర్డ్ బ్రెడ్కి ఒక 4 బ్రెడ్ స్లైస్ తీసుకున్నానండి నేను. మీరు మీ క్వాంటిటీ తగ్గట్టు మీరు తీసుకోండి. నేను 4 తీసుకున్నాను. దానికి సరిపడా కస్టర్డ్ పౌడర్ ఒక 3 స్పూన్స్ తీసుకున్నానండి. ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. నేనైతే వెనీలా ఫ్లేవర్ తీసుకున్నానండి. మీరు మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను చాప్ చేసుకొని. దానికి కొద్దిగా వేయించడానికి నెయ్యి, సరిపడా పాలు 1/2 లీటర్. రండి ఇప్పుడు ఎట్లా చేద్దాం చూద్దాం. మనము మంచిగా నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేడయ్యేలోపు మనం ఒక పని చేసుకోవాలి. ఏం చేసుకోవాలంటే చూడండి, మనం ఇట్లా ఈ షేప్లో కట్ చేసుకుందాం బ్రెడ్ని. మీ ఇష్టం ఎట్లనైనా ఏ షేప్ అన్నా కట్ చేయండి. నేనైతే ఇట్లా కట్ చేసేసినానండి. పిల్లలు అడిగినప్పుడు 10 నిమిషాలలో అయిపోతుందండి మనకి. ఇది అంత బాగుంటుంది, మళ్ళీ టేస్ట్ కూడా అంతే అండి. ఇప్పుడు అవన్నీ మనం ఏం చేసుకోవాలా, కొద్దిగా వేడైపోయింది కదా, అంతే. చూడండి, ఏముందండి, ఒక పిల్లలు అడిగినప్పుడు ఒక 5-10 నిమిషాలలో మనం ఇది చేసి ఇచ్చేసేయచ్చండి. అంత బాగుంటుంది. మరి అందుకే చెప్తున్నా నేను. మరి కొద్దిగా మనకి ఈ సైడ్ ఆ సైడ్ వేపుకోవాలి అంతే. మనకు బ్రెడ్ మంచిగా బ్రౌన్ కలర్ అయిందంటే దీనికి ఉన్న ఆయిలే కానీ నెయ్యే కానీ మొత్తం రిలీజ్ అయిపోతుంది బ్రెడ్ నుండి. మనకు ఉండదు బ్రెడ్కి ఏమి. ఇప్పుడు మనము డబుల్ కమీటా చేసినప్పుడు కూడా అంతే కదండి. మనం చేస్తుంటే బ్రెడ్కి అది ఆయిల్ అయినా ఏదైనా కానీ రిలీజ్ అయిపోతుంది, ఉండదు దానికి. అట్లా కలర్ వచ్చేంతవరకు మనం వేపుకోవాలి అంతే. ఇవన్నీ మనకి కలర్ వచ్చేసినాయి చూసిండ్రండి. చాలు, మనకి ఇవన్నీ వేగిపోయినాయి చూడండి. ఇంకా ఇవి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా నేను. అన్నీ మనం ఈ కలర్ వచ్చేంతవరకు ఇట్లా వేపుకొని ఇంట్లో వేసుకోవాలి మంచిగా అండి. మనం అన్ని బ్రెడ్లన్నీ ఇట్లా మంచిగా కాల్చుకోవాలండి ఇలా చూడండి, ఇట్లా అంతే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది పక్కన పెట్టుకొని పాలు వేడి చేసుకుందాం. మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇదే ప్యాన్లో వేస్తున్నానండి నేను. ఇంకా మళ్ళీ వేరే సపరేట్ ఏం అవసరం లేదు మనకి. దీంట్లోనే మనం పాలు వేసుకుందాం. మనకి ఈ పాలు మసలు రావాలి మంచిగా. ఈ పాలు మసలు వచ్చేలోపు మనం ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు మనం ఏదైతే కస్టర్డ్ తీసుకున్నామో ఒక 3 స్పూన్లు దీంట్లోనే కొన్ని పాలు పక్కన పెట్టుకున్నా నేను. ఇది మంచిగా కలుపుకుందాం. చూసిరండి, ఇట్లా మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాలు మసలేంతవరకు మనకి ఇది అయిపోతుంది. ఇక్కడ మంచిగా నీట్గా కలుపుకోండి. దీంట్లో మనం కొద్దిగా అంత షుగర్ యాడ్ చేసుకుందాము. ఒక 3 స్పూన్లు వేసినానండి, ఎక్కువ అవసరం లేదు మనకి. మిల్క్ మేడ్ వేస్తాం కదా, అందు గురించి అనేసి కొంచెం స్వీట్ అది మొత్తం సరిపోతుంది మనకి. ఇది మంచిగా కొద్దిగా మసలు రావాలి అంతే. మసలేటప్పుడు కస్టర్డ్ వేసుకుందాం మనము ఇందులో బ్రెడ్ ఫ్రై చేసినాం కదా, అందుకే అది బ్లాక్ వచ్చింది. అట్లా ఏం కాదు. దాంట్లో ఉన్న నెయ్యి ఫ్లేవర్ దీనికి వస్తుందని నేను ఇందులోనే వేసినాను. ఇప్పుడు మసలు వచ్చేసినాయి కదా మనకి. ఇప్పుడు ఏం చేద్దాం, కస్టర్డ్ వేసుకుందాం మనకి. ఇగో చూడండి, ఇప్పుడు కస్టర్డ్ అంతా వేసుకున్నాం మనం. ఇప్పుడు అంతే, ఇక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి మంచిగా. ఈ టైంలో ఏం చేసుకోవాలంటే కొంచెం మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలండి. స్వీట్కి సరిపడా
మిల్క్ మేడ్. అంతే. ఇప్పుడు మనకి కస్టర్డ్ మిల్క్ మేడ్ యాడ్ అయిపోయింది. కొద్దిగా మనం షుగర్ ఎంత వేసుకున్నాం చూసారు కదండి, ఒక 3 స్పూన్స్. ఎందుకంటే మన మిల్క్ మేడ్ కూడా స్వీట్ ఉంటుంది కదా, అది ఇది సెట్ అయిపోతుంది మనకి. అట్లా అని చూడండి, ఇగో ఈ మాత్రం ఇట్లా వస్తే చాలు. అంతే. మనకి మంచి చల్లారిపోయిందండి కొద్దిగా. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాము. అన్నీ మనం బ్రెడ్లు అన్నీ పెట్టుకున్నాం కదండి, దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే మంచిగా మనం చేసుకున్న కస్టర్డ్ అంతా వేసుకోవాలి. మంచిగా పిల్లలకైతే మనకైతే సమ్మర్లో కూల్గా చాలా బాగుంటుంది. చేయండి, మీరు కూడా చేసి పిల్లలకు పెట్టండి. మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. ఇంకా మీ ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేనైతే మంచి చాప్ చేసుకున్నాను, కాజు, బాదం, పిస్తా. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేకుంటే లేదు. కాకపోతే వేస్తే ఏంటంటే కొంచెం రిచ్ లుక్ వస్తుంది మనకి మంచిగా. అంతే. అంతే అండి, మన బ్రెడ్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. చూడండి, ఇగో ఇట్లా మంచిగా, ఇట్లా పిల్లలకి మంచిగా పీస్ వేసి మంచి జ్యూస్ వేసి ఇవ్వచ్చు. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. చూడండి, మన బ్రెడ్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. సూపర్ అండ్ సూపర్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. మన పిల్లలకైనా పెద్దలకైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిరంటే సూపర్ అండ్ సూపర్ టేస్టీ మన కస్టర్డ్ బ్రెడ్ సూపర్గా ఉంటుంది. మీరైతే ఎంజాయ్ చేయండి. చేసి ఎట్లా వచ్చిందని కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి సమ్మర్లో చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. చూడండి, ట్రై చేయండి. ఇంతవరకు నా వీడియోలు అన్నీ చూస్తారు, అందరికీ థ్యాంక్ యూ అండి. ఎందుకు బ్రెడ్తోనే ఇంత చిన్న వంటకం మాకు రాని వాళ్ళ గురించి అండి. వచ్చిన వాళ్ళకి కాదు కానీ రాని వాళ్ళ గురించి, అంతే కదండి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ కదా. మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించింది అనుకోండి, ఏం చేస్తాం? అప్పటికప్పుడు ఇంట్లో అయితే బ్రెడ్ ఉంటుంది, ఒక కస్టర్డే కదండి. ఇప్పుడైతే ఆన్లైన్లో ఏది బుక్ చేస్తే అది ఒక 10 నిమిషాలలో వచ్చేస్తుందండి. ఇట్లా మనం లోపలికి వచ్చి బయటకు వచ్చేసరికి ఇంటి ముంగడు వచ్చి డెలివరీ బాయ్ ఉంటాడు, తెలుసు కదా మీకు. అంత ఫెసిలిటీస్ వచ్చేసినాయి మనకి. కాకపోతే ఏంటంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. చక్కగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, అంత బాగుంటుంది. అందు గురించి చెప్తున్నాను. ఎన్నిసార్లు చేయండి, మీరు కూడా చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందనేసి. ఇంకా ఇది ఇప్పుడు చల్లగా అయినాక తింటే బాగుంటుందండి. కొద్ది వేడిగా ఉంది కదా, మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఇంకా. సరేనండి, ఇంతవరకు నా వీడియో చూసి థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వంటలతోని, ఇలాంటి వంటలతోని వస్తూనే ఉంటానండి. బాయ్.